కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద 100 జిల్లాల అభివృద్ధి. ఎన్జీఈఎల్లో 20,000 కోట్ల పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం. పోలవరం బనకచెర్లపై కొనసాగుతున్న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం. హాజరైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు. తెలంగాణ అభ్యంతరాలతో సమావేశం ఏర్పాటు. బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదన్న మంత్రి కోమటిరెడ్డి. కాళేశ్వరం కూలిపోతే ప్రపంచంలో వింత అవుతుందని విమర్శలు. కాళేశ్వరం కోసం కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నారు. గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోవూరు సుబ్బారావుపై దాడికి నిరసనగా బైఠాయింపు. దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నారా, వెళ్లగొడుతున్నారా? పారిశ్రామికవేత్తలను చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న జగన్. రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఎల్లో పత్రికలు టిష్యూ పేపర్కు తక్కువన్న వైఎస్ జగన్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్త బరితెగింపు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ను చంపేస్తామని బెదిరింపు. వైఎస్ఆర్సీపీ నేతలను రప్పా రంపంతో కోసి పడేస్తామని వ్యాఖ్యలు. విజయవాడ గవర్నర్పేటలో జంట హత్యల కలకలం. మధ్యమత్తులో ఇద్దరిని పొడిచి పరారైన యువకుడు కిషోర్. మృతులను రాజు, వెంకట్లుగా గుర్తింపు. హైదరాబాద్ సిసిఎస్ లో మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై కేసు నమోదు. ఖజాగూడలో భూమి విషయంలో మోసం చేశారని 700 మంది ఫిర్యాదు. ఆర్పీ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు. భారీ మొత్తంలో అక్రమాస్తుల గుర్తింపు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చటం లేదన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండల వైస్ ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి కైవసం. నూతన ఎంపీపీగా బాల నరసింహారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నికలను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు. టీడీపీ మహిళా ఎంపీటీసీకి మద్దతు లేకపోవడంతో ఎన్నిక వాయిదా. ఉత్తర భారతంలో 2 అల్పపీడనాలు. రుతుపవన ద్రోణి వచ్చే 2-3 రోజుల్లో దక్షిణ తెలంగాణలో విస్తారంగా వర్షాలకు అవకాశం. కాసేపట్లో ఢిల్లీలో భారీ వర్షం. విమాన సర్వీసులు ఆలస్యం అయ్యే అవకాశం. ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ అడ్వైజరీ జారీ. కోల్కతాలో సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను టార్గెట్ చేయడంపై దీదీ నిరసన. త్వరలో చైనా పర్యటనకు భారత ప్రధాని మోదీ. వచ్చే నెలలో ఎస్సీఓ సదస్సుకు హాజరయ్యే అవకాశం. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 63, నిఫ్టీ 16 పాయింట్లకు పైగా గెయిన్.